కులగణన ఎస్సీ వర్గీకరణపై పార్టీ శ్రేణులకు సమగ్ర అవగాహన కల్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ఎస్సీ వర్గీకరణపై ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలు చీఫ్ గెస్టులుగా హాజరు కానున్నారు. ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర్ రాజనరసింహ, సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పాల్గొని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్లో ప్రకాశం హాల్లో కులగణన ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ నేతలకు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కులగణన ఎస్సీ వర్గీకరణపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. కులగణన ఎస్సీ వర్గీకరణపై పార్టీ శ్రేణులకు సమగ్ర అవగాహన కల్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ఎస్సీ వర్గీకరణపై ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలు చీఫ్ గెస్టులుగా హాజరు కానున్నారు. ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర్ రాజనరసింహ, సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కూడా పాల్గొంటారు. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్లో ప్రకాశం హాల్లో కులగణన ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ నేతలకు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, గుడ్ ఆఫ్టర్నూన్. రైట్ శ్రవంతి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుల సర్వే నిర్వహించింది. దాదాపు 55 రోజుల పాటు ఈ యొక్క కులగణన సర్వే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అయితే అందులో ప్రధానంగా విద్యా, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల ఈ నెల 5వ తేదీన శాసనసభ, శాసన మండలి ప్రత్యేక సమావేశాల్లో కులగణన నివేదికను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఆ తీర్మానానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అయితే మరోవైపు ఎస్సీ వర్గీకరణ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా 3 గ్రూపులుగా విభజించి ఆ కులాలను వర్గీకరణ చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ నేపథ్యంలో అటు వర్గీకరణ మీద, అటు కులగణన మీద రెండింటిపైన కూడా అటు ప్రతిపక్షాలు, మరోవైపు సొంత పార్టీలో ఉన్నటువంటి తీర్మానం లాంటి నేతలు కూడా కొన్ని ఆరోపణలు చేయడం, కొన్ని విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా లెక్కలకు, ఇటు కులగణన చేసినటువంటి వివరాలకు పొంతన లేదు అనేటటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరోవైపు బీసీల జనాభాను తగ్గించి అటు ఓసీల జనాభాను పెంచారనేటటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరోసారి ఈ నెల 16 నుంచి 28 వరకు రీసర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే కులగణన ద్వారా కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేసింది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కేటాయిస్తామనేటటువంటి హామీని ఇచ్చిన నేపథ్యంలో చట్టబద్ధత తేవాలనేటటువంటి భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే దీన్ని
క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రజలకు చేరవేసే విధంగా కూడా ఇవాళ మరి కాసేపట్లోని గాంధీ భవన్ లోని ప్రకాశం హాల్లో ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రారంభమవుతుంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొనసాగనుంది. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, వారితో పాటుగానే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం, అటు ఇటీవల ఈ నెల 5వ తేదీన చేసినటువంటి తీర్మానాలు, ఎస్సీ వర్గీకరణ, కులగణనకు సంబంధించినటువంటి అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాలకు అదనంగా ఈ నెల 16 నుంచి 28 వరకు రీసర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో వాటి మీద అనుమానాలు, అపోహలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా ఇది ఒక అవగాహన కార్యక్రమంగా ఉండబోతా ఉంది. దీన్ని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనాలకు వివరించే విధంగా కూడా దీన్ని ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు ఇరువురు కార్యకర్తలకు అలాగే డిసిసి అధ్యక్షులకు, శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఓవరాల్ గా ఈ యొక్క కార్యక్రమం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఇందుకు హాజరవుతారు. అయితే కులగణనకు కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆ కులగణన కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదట కులగణనకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ఏ వర్గాలకు ఎటువంటి డేటా ప్రజల నుంచి కలెక్ట్ చేయడం జరిగింది, ఏ వివరాలను అధికారులు ప్రజల నుంచి సేకరించారు, ఎంతమంది ఇందులో పాల్గొన్నారు, ఏ విధాలుగా ఈ యొక్క సర్వే జరిగింది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కులగణనలో 96.99% మంది రాష్ట్ర ప్రజలు ఈ యొక్క సమగ్ర ఇంటింటి కుల సర్వేలో పార్టిసిపేట్ చేశారు. అయితే మిగతా 3.01% పీపుల్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వారికి మరోసారి అవకాశం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో పార్టిసిపేట్ చేయాలనేది కూడా ప్రధానంగా వారు చెప్పనున్నారు. ఆ తదనంతరం కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మాత్రమే కాదు, విద్యా ఉపాధిలో కూడా బీసీలకు రిజర్వేషన్ 42% అందించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పెంపు చట్టబద్ధత తేవడంతో పాటుగానే విద్యా ఉపాధికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించి కూడా ఈ త్వరలో జరగబోయేటటువంటి మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అందులో ప్రధానంగా ఈ రెండు వేర్వేరు బిల్లులను తీసుకొచ్చి చట్టబద్ధత చేయాలి. ఆ తర్వాత కేంద్రానికి పంపాలి. కేంద్రం మీద అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టుకొని పోరాటం చేయాలి. ఒత్తిడి తెచ్చిన అనంతరం షెడ్యూల్ 9ను సవరించాల్సినటువంటి అవసరం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ ఎన్నికల ముందుకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటటువంటి కార్యక్రమంలో ఇది సాగుతూ ఉంది. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పలువురు నేతలు అలాగే మాల సామాజిక వర్గానికి చెందినటువంటి పలు సంఘాలు కూడా అభియోగాలు తెలుపుతున్న నేపథ్యంలో కూడా వారికి ఉన్నటువంటి అపోహలు, అనుమానాలను తొలగించే విధంగా ఏ విధంగా వర్గీకరణ జరిగింది, గ్రూప్ 1లో ఏ కులాలు ఉన్నాయి, వారి జనాభా నిష్పత్తి ఎంత ఉంది, వారికి దక్కబోయేటటువంటి రిజర్వేషన్ ఫలాలు ఎంత, అలాగే బి గ్రూపు అలాగే సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వర్గీకరణ ఏ విధంగా జరిగింది, జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఏ విధంగా ఉంది, వారు సూచించినటువంటి సూచనలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసి వాటిని వర్గీకరణకు సుముఖంగా చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అనే దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఉన్నటువంటి అనుమానాలను, అపోహలను తొలగించేందుకు ఈ యొక్క కార్యక్రమం కీలకంగానుంది. ఇదే వేదికకు సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేశారు. మొదట కులగణనకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. తదనంతరం అటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సంపత్ కుమార్, ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ కుమార్ ఎస్సీ వర్గీకరణ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఓవరాల్గా పిసిసి చీఫ్ నుంచి మండల అధ్యక్షుల వరకు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనాలకు ఉన్నటువంటి అపోహలను కూడా తొలగించే విధంగా ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలోకి ఈ అంశాలను తీసుకువెళ్లే విధంగా కూడా ఇది ఉపయోగపడుతుంది అనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ 2 గంటలకు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించాలని భావిస్తూ ఉంది. అయితే కొంత ఆలస్యమైనప్పటికీ కూడా
3-3:30 మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు హాజరవుతారు. అనంతరం ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జి ఓవరాల్ గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు, డిసిసి అధ్యక్షులు, మండల అధ్యక్షులు కూడా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పార్టిసిపేట్ చేయనున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us.